చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు. ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య. మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు. నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు. చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అహంకారం వద్దండి, ఓర్పు సహనంతో సమాధానం చెప్దాం. కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం, మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది. టెలిగ్రామ్ లేదు, ఇది లేదు, సింగిల్ యాప్లో తీసుకొస్తా, వివరాలన్నీ మళ్ళీ చెప్తా. దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి. డోర్ టు డోర్ అన్నీ. వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, మన కార్యకర్తలు మనందరికీ, నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రా భయ్. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. మనం అనుకుందా అవ్వకపోవచ్చు, దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రా భయ్ ఇది? నేను మన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి, పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా. బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూతులు ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను. వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు.